గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. సో ఈరోజు ప్రతి సంవత్సరం మనం చేసే మొబిలైజేషన్ కంప్లీట్ అయి 2025 సంవత్సరం సంబంధించిన మొబిలైజేషన్ ఈరోజు కంప్లీట్ అవుతా ఉంది. సో ఈ 15 days ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది అందరూ కూడా ఏదైతే మనం ప్రతిరోజు చేసే పని ఉంది అది మళ్ళీ రివైజ్ చేయడం, మళ్ళీ రిఫ్రెష్ చేయడం జరిగింది. సో ఆర్మ్డ్ రిజర్వ్ అనేది డిస్ట్రిక్ట్ పోలీస్ కి చాలా చాలా ఇంపార్టెంట్, ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. సో ఆర్మ్డ్ రిజర్వ్ ప్రతిరోజు చేసే డ్యూటీస్, ప్రతిరోజు చేసే పనులు చాలా ముఖ్యమైనవి. అవి విఐపి స్కౌట్, గార్డ్ డ్యూటీస్, పిఎస్ఓ డ్యూటీస్, బీడీ డ్యూటీస్, అదేవిధంగా క్రౌడ్ కంట్రోల్. సో ఇవన్నీ డిస్ట్రిక్ట్ పోలీస్ సరిగా పనిచేయడానికి చాలా చాలా ముఖ్యమైనవి. ఇవి సరిగా చేయకపోతే మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. సో ప్రతిరోజు చేసే పనులు రొటీన్ మేనర్ లో కాకుండా ఇది మనం రిఫ్రెష్ చేస్తూ మళ్ళీ రివైజ్ చేస్తూ దాంట్లో ఏమేమి జాగ్రత్తలు ఏమేమి పాటించాలి, ఏమేమి తప్పులు జరిగే అవకాశం ఉంది, ఈ ఆర్మ్డ్ రిజర్వ్ మొబిలైజేషన్ లో మనం రిఫ్రెష్ చేస్తుంటాము. సో ఈ సంవత్సరం కూడా ఈ మొబిలైజేషన్ లో అరౌండ్ 361 ఏఆర్ సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో వెపన్ హ్యాండ్లింగ్, ఆర్మ్స్ డ్రిల్, లాఠీ డ్రిల్, అదేవిధంగా ఫిజికల్ ట్రైనింగ్, యోగా అండ్ మెడిటేషన్ క్లాసెస్ కూడా నిర్వహించడం జరిగింది. సో అందరూ కూడా మీ హెల్త్ మీద చాలా చాలా దృష్టి పెట్టాలి, చాలా దాని మీద మీరు శ్రద్ధ పెట్టాలి. సో మనం ఏం తింటున్నాము, ఏమి ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ 2 పాయింట్స్ మీరు సరిగా డైలీ రొటీన్ లో చూసుకుంటే ఉంటుంది. సో అందరూ కూడా ఇది మీరు కంటిన్యూగా చేస్తుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన కండక్ట్, మన బిహేవియర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా మీకు కొన్ని క్లాసులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు మోడరేషన్ డ్రిల్ అండ్ రైడ్ డ్రిల్ కూడా చేయించడం జరిగింది. సో ఎప్పుడైతే మనకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తాయో, ఎప్పుడైతే ఇట్లాంటి ఎల్లర్లు వస్తాయో, సో అప్పుడు ఆర్మ్డ్ రిజర్వ్ ముందుకు వచ్చి ఇవన్నీ కంట్రోల్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మనం ప్రతి నెల మనకి శాలరీ వస్తుంటది, దాని మీద మనం అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మనం మన ఫైనాన్షియల్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మనకి శాలరీ అకౌంట్ ఎక్కడెక్కడ ఆ శాలరీ అకౌంట్ అనేది ఉండాలి, దానికి సంబంధించి మనకి తక్కువ మనం ఇన్వెస్ట్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి ఎటువంటి అకౌంట్స్ లో, అది కూడా చెప్పడం జరిగింది. అది కూడా మీరు ఇంప్రూవ్ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఫైరింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఫైరింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనకి అవసరం ఉంటే మనం ఎలా ఫైరింగ్ చేయాలి, మనం ఎలా అది మనం ఆర్మ్స్ ని యూజ్ చేసి ఎలా మనం సిచ్యువేషన్ కంట్రోల్ కి తీసుకురావాలి, దానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ యాన్యువల్ మొబిలైజేషన్ ఐ థింక్ చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ మొబిలైజేషన్ ముగిస్తున్నాము. సో ఈ రోజు పరేడ్ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు నేను ఇక్కడ వచ్చినాక ఏదైతే నేను పరేడ్ చూశానో ఇది అందరికంటే ఇది ఇప్పటి వరకు బెస్ట్ పరేడ్. చాలా చక్కగా చేశారు. సో ఈ కోఆర్డినేషన్, హ్యాండ్ మూవ్మెంట్ చాలా బాగుంది. సో ఈ మొబిలైజేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ రాబోయే రోజుల్లో కూడా మీరు డెడికేషన్ తో మీ డ్యూటీ చేస్తారు. మీ హార్డ్ వర్క్ తో మీరు ఏ ఛాలెంజ్ వచ్చినా మీరు దాన్ని ఎదుర్కొంటారని నాకు నమ్మకం ఉంది. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ నేను సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ.
వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.